పెహల్గామ్ అటాక్ గురించి మాట్లాడుకుంటే 28 మంది చనిపోయారు, మరికొందరేమో ఇంజ్యూర్ అయ్యారు. అసలు దీనికి ముఖ్య కారణం ఏంటో మీకు తెలుసా? మతం అనే పేరుతో 28 మందిని చంపారు. వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేసి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేకుంటే ఇస్లామిక్ వర్స్ చెప్తావా లేదా? పాపం వాళ్ళకేం తెలుసు ఇస్లామిక్ వర్స్. ఈ అటాక్ గురించి మాట్లాడే ముందు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. కశ్మీర్ మీది కాదు మాది అని పరాదేశంలో అంటే దానికి ఒక అర్థం ఉంటది. మీరు మా దగ్గర నుంచి గుంజుకున్నారంటే దానికి ఒక అర్థం ఉంటది. That we are different from the Hindus in every possible aspect of. మనతో ఉండి మన దేశంలో ఉండి పరాదేశం వాళ్ళకి ఎంతమంది అని సపోర్ట్ చేయట్లేదు? నమ్మట్లేదా? నాకు కొన్ని దొరికిన కొన్ని నిజాలు చూపిస్తాను చూడండి. ఈమె పేరు నివేదిత మీనన్. ఈమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఈమె మాటలు ఈమె ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి మీరే. और हम सब जानते हैं कि दुनिया भर में ये माना जाता है कि इंडिया इज इलीगली ऑक्युपाइंग कश्मीर. అంతెందుకు 2010లో అరుంధతి రాయ్ ఈమె ఒక సెమినార్ కి అటెండ్ అయింది. ఈమె కూడా ఏం మాట్లాడుతుందో అది కూడా వినండి ఒకసారి. In a militaristic way, in the way that India is doing, in order to prove that it's a secular country, it is brutalizing Kashmir. అండ్ ఆల్సో రషీద్ ఇంజనీర్, ఇతనికి కూడా పరాదేశం మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇప్పటిదాకా వీళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదంటే ఆర్టికల్ 19 ప్రకారం ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ యొక్క ఆర్టికల్ ని ముందు పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడి ఇప్పటికి చాలా మంది ఉన్నారు మన దేశంలోనే పరాదేశానికి సపోర్ట్ చేస్తూ మన దేశంలో ఉంటూ మన మధ్యలో చిచ్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. ఇలాగే కాల్పులు జరుగుతున్నప్పుడు ఒకతను ఒక టెంట్ లో పోయి దాక్కుంటే అతన్ని బయటికి గుంజి మరి నువ్వు హిందువా లేకుండా ఇస్లామికా అని అడిగి ఇస్లామిక్ వర్స్ చెప్తావా లేదా? పాపం అతనికి ఏం తెలుసు వాళ్ళ వర్స్ గురించి? అదే హిందూ వర్స్ గురించి అడుగు, గట్టిగా ధైర్యంగా చెప్తాడు. పాపం తను చెప్పలేదని 3 బుల్లెట్లు తలలో దింపారు. ఇంత జరిగినా కూడా పల్లవి గారు ముందుకొచ్చి మరి మాట్లాడుతున్నారు. తన భర్త పోగొట్టుకున్నా కూడా ముందుకొచ్చి మరి మాట్లాడుతున్నారు. I just want you to tell me what happened if you can share with us. Just within 5 minutes we could hear some these bullets firing sound. We thought it was army's some words, army's training something. We thought everyone we thought like that. But when I turned, all were running. I was with my son, but when I turned at my husband, just he was shot dead. Just one bullet, and that terrorist. जिस बंदे ने मेरे पति को मारा ना वो वही जा रहा था. मैंने उसे बोला मुझे भी मारो, तूने मेरे पति को मारा, हमें नहीं मारा. उसने बोला मोदी को बोलो. సో ఆమెకి న్యాయం జరిగేలా చేయాలి. జై హింద్.